ఏంట్రా ఏమీ మాట్లాడావు? అనయ్య, ఎవరు అడిగినా నాది ఒకటే సమాధానం. తనేమైందో నాకు తెలియదు. అదేంట్రా, నీతో వచ్చిన అమ్మాయి ఏమైందో తెలీదంటే ఎలా? తనే నాకు చెప్పాడలేదు. లేచేసరికి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయింది. నాకెలా తెలుస్తుంది? రాత్రి నీ భార్య నీతోనే ఉండి లేచేసరికి కనిపించకుండా పోతే ఏం చేస్తావు? నా భార్యకి నాకు మధ్య జరిగే విషయం. దయచేసి నోరు మూసుకుని ఉండు. నీ భార్య విషయమా? ఏంట్రా నీ భార్య విషయం? చూడనయ్య, ఆవిడ మీ ఆవిడకి చెల్లెలైనా నీకు మరదలైనా అది సెకండరీ. అయినా తను నేనేం చేయలేదని నీకు 100 సార్లు చెప్పాను. అయినా ఇలా మూర్ఖంగా మాట్లాడితే నేనేం చేయలేను. రేయ్, ఏంట్రా మూర్ఖంగా అంటున్నావు? నేను మూర్ఖున్నా? ఈ ఇంట్లో ఆడపిల్ల ఏమైందని అందరూ టెన్షన్ పడుతుంటే నన్ను మూర్ఖుడు అంటావా? పళ్ళు రాలగొడతాను ఎక్కువ మాట్లాడావండి. ఏ, మాకు రాలగొట్టం రాదా? అనవసరంగా నువ్వే గొడవకు దిగుతున్నావు. ఏడ వస్తే నేను రాలగొట్టగలను. ఏం మాట్లాడావురా? అర్థం కావట్లేదు. ఏంట్రా కొట్టుకుంటున్నారా? కొట్టుకోండి, కొట్టుకొని చావండి. మీ ఇద్దరి మధ్య ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు, ఊహించలేదు. ఏం కార్తికేయ, అయినా వాడి సంగతి నీకెందుకు? ఓహో, వాడిని అలా అడగమని నీ పెళ్ళం పంపించిందా? రేఖ చెప్పి పంపిస్తేనే నేను అడుగుతానా? లేకపోతే అడగనా? నాకు బాధ్యత లేదా? ఉంది, నీకు ఆ బాధ్యత ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. కానీ అడిగే విధానం, అడిగే తీరు కూడా ఒకటి. దయచేసి ఈ విషయంలో మీరు గొడవ పడకండి. ఈ సమస్య నేనే పరిష్కరించుకుంటాను. అమ్మా, ఒక్క విషయం చెప్తున్నాను. రేఖ చెప్పిందని కాదు, నేనే చెప్తున్నాను. ఈ ఇంట్లో ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగిందంటే నేను ఊరుకోను, ఎంతకైనా తెగిస్తాను. ఏమైందమ్మా? అబ్బాయి అమ్మాయి గురించి ఏమని చెప్పాడా? వాడొకటే చెప్తున్నాడు, తను నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందని. ఎలా వెళ్ళిపోతుంది? ఆ అబ్బాయి మీద ఇష్టం లేకపోతే అబ్బాయి బయట తీసుకెళ్తాను అన్నప్పుడే అది మీతో చెప్పకపోయినా కనీసం నాకైనా ఫోన్ చేసి చెప్పేది. అమ్మా, నాకు తనతో వెళ్ళటం ఇష్టం లేదని. చెప్పు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు? వీడేనా? వీడే పిన్ని, వీడే ఆ రోజు పోలీసుల దగ్గర పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. చెప్పురా, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు? చెప్పు. వేధవా, చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నేను చేసింది తప్పు అంటావా? అన్యాయంగా ఒక అమ్మాయి జీవితం నాశనం చేసావు. చెప్పరా, చెప్పు, ఎప్పుడు చెప్పరా? ఆగండమ్మా, నేను చేసిన తప్పే, ఒప్పుకుంటున్నాను. ఏం చేయాలో చెప్పండమ్మా. ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందిరా. ఇప్పుడు దాని మొగుడు తన దగ్గరికి తీసుకుంటాడా? సమాజంలో ఎలా తిరుగుతుందిరా? తన మొగుడే ఇలా చేయమన్నప్పుడు దగ్గరికి ఎలా తీసుకుంటాడమ్మా? నీ మొగుడే నా దగ్గరకు వచ్చి నువ్వు తనని రాజరంపాన పెడుతున్నావని చెప్పి, అసలు నువ్వంటే ఇష్టం లేదని చెప్పి, నీతో కాపురం చేయాలంటేనే నరకంగా ఉందని చెప్పాడు. డబ్బులిచ్చి అలా ప్రవర్తించమన్నాడు. ఆఖరికి ఇష్టం లేని పెళ్ళాన్ని దూరం చేసుకోవడం కోసం ఎంతటి అపనింద వేశాడో. పవిత్రంగా బతికే నిన్ను